హలో అండి. ఈరోజు సింపుల్‌గా చేపల పులుసును ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము. ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా నానబెట్టుకొని ఉంచుకోండి. ఇక్కడ నేను 800 గ్రామ్స్ చేపలు తీసుకుంటున్నాను. వాటిని ముందుగా ఉప్పు, పసుపు వేసుకొని 4, 5 సార్లు నీట్‌గా వాష్ చేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల నీసు వాసన అనేది పోతుంది. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న ముక్కల్లో 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. నాది ఇక్కడ చిన్న స్పూన్ కాబట్టి నేను 2 టైమ్స్ వేసాను. 2 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకోవాలి. ఒకవేళ మీకు కారం అనేది సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా ఉంటే చేపల పులుసు అనేది రుచిగా ఉంటుంది. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి. చేప ముక్కలు మొత్తం పట్టేలా చూసుకోవాలి. మీకు టైం ఉంటే 2 అవర్స్ మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఉప్పు కారాలన్నీ ముక్కకు బాగా పడతాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాణీ తీసుకోవాలండి. ఈ బాణీ అనేది వెడల్పుగా ఉండాలి. అప్పుడే ముక్కలు అనేవి చెదరకుండా ఉంటాయి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. అది ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొన్ని పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను కూడా వేసుకోవాలి. అన్ని ముక్కలు వేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. స్పూన్ కూడా వాడొచ్చండి, కానీ స్పూన్ వల్ల ముక్క అనేది చితరవుతుంది. ఇప్పుడు మూత పెట్టుకుని 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఈలోగా 4 టమాటాలు తీసుకొని వాటిని మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఈ టమాటా ప్యూరీని ముక్కల్లో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అలా మూత పెట్టుకొని 10 నిమిషాలు మగ్గించుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి. 10 నిమిషాల తర్వాత చింతపండు పిండిన వాటర్ని 1/2 లీటర్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. మీకు పులుసు అనేది ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొన్ని వాటర్ని యాడ్ చేసుకోండి. ఒకసారి కలుపుకొని ముక్క అనేది పులుసులో మునిగేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మరో 10 నిమిషాలు మగ్గించుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండండి. 10 నిమిషాల తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకుంటున్నాను. ఈ ధనియాల పొడిలో ఏ స్పైసెస్ లేవండి, ఓన్లీ ప్లెయిన్ ధనియాల పొడి మాత్రమే. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా ఒక అరగంట వదిలేసేయండి. ఏ స్పైసెస్ వేయకపోయినా కూడా చేపల పులుసు అనేది బాగా టేస్టీగా వస్తుందండి. ముక్క కూడా చాలా బాగా ఉడికిపోతుంది. చేపల పులుసులో గరిటె అనేది వాడకుండా ఉంటేనే ముక్క అనేది చితర కాకుండా ఉంటుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే చేపల పులుసు అనేది రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.